మావా అప్పచ్చు డబ్బులు కావాలి మావా. బాయ్ అమ్మమ్మని అడుగు పోయే. దొంగ బట్ట అమ్మమ్మ అప్పచ్చుకి డబ్బులు ఇయ్యే. తాతరా నేనైనా ఇస్తానా, ఇప్పుడు నా దగ్గర ఏమి లేదా. పోయేనా సూతి. ఏం బాబా డల్లుగా వస్తున్నావా? అబ్బోలో అమ్మమ్మ ఇంటికి వచ్చినావు, అప్పచ్చికి డబ్బులు ఇలా ఎవరు పానీ గాని మే ఏంద్ర పానీ గాని. ఇప్పుడు చూడు నానబెట్టి మొలకలు వచ్చినాక అమ్ముతున్నావు. రావాలి రావాలా అన్న, మనం పోయేది ఎత్తున్నా వడ్లకే కదా, అడుగురు అమ్ముతున్నారు. సరే చూద్దాం, మళ్ళా బాగుంటే తీసుకోపోదాం. ఇప్పుడే ఎత్తుకొని పోయి నారకు చెల్లేయచ్చు. వడ్లు వడ్లు ఏమ్మా నారాయణకి నానబెట్టిన వడ్లు రెడీమేడ్ గా అమ్మేస్తున్నారా? ఇప్పుడు ఎత్తుకోపోయి అడుసులో వేస్తే కల్లారి కాడికి ఫెయిర్ అయిపోతుంది మా. అటు వడ్లువే. సరే అమ్మా, మేము కానీ సాయంత్రం 4కి పోయాలనుకుంటున్నాము. ఎంత బస్తా? 2.5 బస్తా ఉండేది. అంతా ఎత్తుకోనే 2.5 ఇచ్చేపో. ఎందుకు మంత్రేటా? అయ్యా దాని మొహం చూడా. బయట పోయి ఎప్పుడైనా వడ్లు కొన్నావే నువ్వా? అవునమ్మా, ఇప్పుడు వడ్లు బస్తాలు రేట్లు ఎక్కువ. 1100 బస్తా. ఆ బిడ్డ నానబెట్టి అసలు రేట్కి ఇచ్చేస్తుంది. అవునా, నువ్వు మంచి రైతువే. 500 తగ్గిస్తాను. 2000 ఇచ్చి ఎత్తుకొని వెళ్ళిపో మొత్తం. అంత తగ్గించేందుకు అమ్ముతున్నావా? అయ్యా రైతు, దీని పక్కన పెట్టుకున్నావు అంటే వ్యవసాయం కూడా చేయలేవు నువ్వు. తింటే పట్టుకుంది. బంగారు తల్లి గో, నువ్వు అడిగిన 2000. థ్యాంక్స్ అన్నా, నువ్వు నిజమైన రైతువే. మొత్తం ఎత్తుకొని వెళ్ళిపో. అమ్మేస్తున్నావా? మూసుకొని ఉండు, అది అప్పచ్చకు డబ్బులు ఇమ్మంటే ఇలేదే. అన్నా మీరు ఈ వడ్లు ఎత్తుకొని వెళ్ళిపోండి, మళ్ళీ ఎవరో ఒకరు పోటీకి వస్తారు. సరే అమ్మా. ఏమి తాతకు ఫోన్ చేసినా అప్పచ్చి తెస్తాడంట. బో నీ బోర్డులో అప్పచ్చి ఎవరికి బల్లెట్ పోయే వడ్లకి నీళ్లు పోయాలా? వడ్లు అక్కడ ఏందిదే? వడ్లన్నీ ఎట్టపోయినాయమ్మా? ఏందిదే ఎట్టపోయినాయమ్మా వడ్లా? ఈయన కానీ కైలోకి ఎత్తుకోపోయినాడా? హలో, ఏ వడ్లు ఎత్తుకోపోయినావు కై కాడికా లేదా? ఇప్పుడు వడ్లు కనిపించలేదు. అమ్మమ్మ, నువ్వు అప్పచ్చికి డబ్బులు ఇవ్వాలని పాప వడ్లు అమ్మేసింది వేరే వాళ్ళకి. ఓయమ్మా, రే తలకాయ నొప్పి అయిపోయిందిరా నా సౌతే. యాదా యాదా నా సౌతే నిన్ను. ఏ స్టాప్, అప్పచ్చి అడిగినప్పుడు డబ్బులు ఇవ్వాలి. నువ్వు ఈ లేదు అమ్మేస్తా. 10 రూపాయలు పెట్టి ఒక అర్ధ ఇస్తాలే నీకు. బాయ్. ఓ